కిటనా కిటనా నేనే మెంటల్దానా ఊరంగా భయపడ్డా. ఏంటిది ఎందుకు వచ్చినావు? మీ అన్నాడా? వీటికి తక్కువ ఉన్నాడు. ఉన్నాడా? మరి లోపలికో. నమస్తే తమ్ముడు. ఏందన్నా రమ్మన్నావు? కూర్చో చెప్తా. చెప్పన్నా. ఎట్లున్నది ఏంది కథ ప్రచారం ఎట్లా తాగుతాను? ఏం ప్రచారం అన్నా? నీ పేరు చెప్తే ఓటు కూడా ఇష్టట్లేడు. ఎంత మాట అన్నావు? మరి ఏందన్నా నువ్వు అన్ని మంచి పనులు చేసినావని ఓటేస్తారా నీకు? అరే మీరే దగ్గరుండి ప్రచారాలు చేసి గెలిపిస్తున్నారు కాదురా. అప్పుడేదో అన్నం బుద్ధి లేక. అంటే ఇప్పుడు నాకు లేదా బుద్ధిగా? నేను అన్నా అన్నకట్లా. మరి ఇప్పుడు అంటున్నావు కదా బుద్ధి లేదని. ఇప్పుడు కాదు అదంతా కాదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇటు అనంతగడే నీ తోక తోకేట వేయండి కానీ నువ్వు ఏం చేసినావన్నా ఊరికి ఎల్ల చూడు ఎల్లు పెట్టి కత్తిరించుకొచ్చుడే. ఆ బిల్లు కత్తిరించుడే ఈ బిల్లు కత్తిరించుడే. సీ ఎవడెత్తారన్న ఓటు? పైసలు వస్తే ఎట్లుంటుంది? అది అందరికి చేసేదే కొత్తగా. సరే తీరా దాని ఉపాయం వేరే ఉన్నది కానీ దాని తర్వాత మాట్లాడు. అరే గిట్ మాట్లాడతాను కడుగుతావరా? డ్రెస్ కలర్ మంచిగా చూసిన. అవును నువ్వు లవ్ చేసినావట? లవ్ లవ్ అంటే ఇటు చూడరా గడ్డ చూస్తాను ఇటు మాట్లాడతా అంటే. ఏంటిదన్నా? నేను ఏం చెప్తానా నువ్వేం చెప్తాను? అదే చేస్తానా లవ్ చేస్తానా. మీ శంకర్ మా బిడ్డ అడగా. శంకర్ మా బిడ్డనా? అదే శంకర్ మా బిడ్డే. కాకపోతే నచ్చదో నచ్చదో అయ్యేటట్లేదు పెళ్ళి అయ్యేటట్లేదు. వానికి బాగా బల్పు ఉన్నదిరా మీ మామకు శంకర్ గానికి. వాని బల్పు అంతా వంచాలి. వాని బల్పు వంచాలంటే నీ పెళ్ళి నేను దగ్గర ఉండి చేపిస్తా. చేపిత్తు తీయన్న. చేపిస్తా. సరేగా నీవు ఫోన్ చేస్తా. దీనికి ఏం పని ఉండదు. ఆనంద్ గారు ఫోన్ చేస్తానన్న నేను పోతా. మీరు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారా? ఏమో తీయన్న నేను పోతా. స్పెట్స్ పోతున్నా. ఎండకు బాగా తిరగకరా నల్లబడతావు. అసలే పెళ్ళి కావాల్సిన పిల్లని మళ్ళా వాడైనా కనబడితే మన ఛాయలకు కూడా పోద్దు నువ్వు. వానికి చాలా దూరంగా ఉండు. వాడు పెద్ద తేడాగాడు. నాటుకోళ్ళు ఇక్కడ 20 అక్కడ 12 32 వాళ్ళని చెప్పిన ఒకటిన్నర 2.5 రోజులు నారు మోసినోనికి. పిండి బత్తాలు మొత్తం 22. సౌమ్య ఏంది బిడ్డ అంత ముఖం మార్చుకుని కూర్చున్నావు? ఈ బాధ ఏమంటే చెప్పరాదు బిడ్డ నాకు. ఇంట్లో ఆడపిల్ల ఊరికే మంచిగా నవ్వుకుంటే కిలకిల అనుకుంటుండాలి కానీ ఇట్లా బాధతో ఉంటే మాకు ఇట్లా మనం అయితే బిడ్డ. ఏం జరిగింది బిడ్డ చెప్పు బిడ్డ. నేను లవ్ చేసింది అరవింద్ని కాదు అనంతని. ఏంటిది? ఏం మాట్లాడుతున్నా బిడ్డ నీకు అర్థమవుతుందా? భావన నువ్వు చేసుకో బిడ్డ అంటే సరే అంటివి. ఆ తర్వాత అరవింద్ గారిని లవ్ చేస్తానంటే అడంటివి. ఇప్పుడు అరవింద్ గారిని కాదు అనంతుని లవ్ చేస్తానని పడుతుంది. అసలు నువ్వు మాట్లాడి నీకు అర్థమవుతుంది బిడ్డ. ఇది నీ జీవితం. నేను లవ్ చేసింది అనంతనే కానీ మిస్టేక్ లా అరవింద్ అని చెప్పిన. మిస్టేకా? ఏం మిస్టేక్ బిడ్డ? ఇంకా నయ్యం లగ్గమైన కానీ నాకు చెప్పలేదు నువ్వు. ఏది మళ్ళీ చేసుకొచ్చింది? ఏం చెప్పమంటే అరవింద్ గారిని లవ్ చేస్తుందట, అనంత్ గారిని లవ్ చేస్తుందట. ఏంది అనంతని లవ్ చేసినావా? ఏందే నీకేమన్నా బుద్ధి ఉన్నదా? నీకేమన్నా అర్థమవుతుందా? భావం చేసుకోమంటే నేను అరవింద్ ప్రేమించినట్టువి మళ్ళీ అరవింద్ పోయి మళ్ళీ అనంతకి వచ్చిందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? గట్టి వరకు అయితే కానీ ఆయన దాన్ని అనద్దు నిన్ను అనాలే. నువ్వు ఇచ్చిన లాగేవే దానికి. కాదు బిడ్డ ఇప్పటికైనా అనంత్ గారిని లవ్ చేసి నిజమేనా? చెప్పవే నల్లిపుట్ల మొక్కదానా? ఇప్పటికైనా నిజమేనా? మళ్ళీ 10 రోజులకు తీసుకొచ్చి వీడు కాదు ఇంకోడు అంటవా? నువ్వు ఇట్లా చెయ్యి నీ అయ్యా నంది కదా ఊపిరాడు తలకాయ ఊపుతాడు. కాదు బిడ్డ మరి ఇప్పటికైనా అనంత్ గారిని లవ్ చేసి నిజమేనా? నోట్తో చెప్పు. అయినా ఇప్పుడు అనంత్ గారిని లవ్ చేస్తే మనకి ఇచ్చి చేస్తావా? ఏం చేయమంటున్నావే? ఏం చేయమంటావు చెప్పు. కాదు కానీ పిల్లగల పరిగాసలు కాదు. మరి అబ్బాయిని తీసుకొని పొరగాలని రమ్మను.
ఆ పొరగాలకు ఫోన్ చేయి, వాళ్ళ అబ్బాయిని తీసుకొని రమ్మని మాట్లాడదాం. తాపుగా ముచ్చట చెప్పుకున్నా నన్ను ఎత్తిగా బండి చంపు. ఆల్రెడీ చెప్పిన వస్తారు కావచ్చు. ఏంది అక్కడ చూసినావా? వాళ్ళు చెప్పే వచ్చినావా ఆల్రెడీ? అసలు ఏంది బిడ్డ, మేము ఉన్న వాళ్ళేమా? ముందుగానే వాళ్ళకి చెప్పినావా? ఆయన ఒక్క బిడ్డ దాన్ని నెత్తి పెట్టుకుంటే అది నీకు మంచి పద్ధతి చేస్తాంది, మంచిగానే చేస్తాంది. నాకు అసలు వాస్తవానికి వాడు అరవింద్ గారు రోజు ఫోన్ చేసి, మామ నీ గుండెలు బలిపోయి నిజం చెప్పాలి మామ నీకోటి అన్నాడు. ఏంద్రా చెప్పరా అంటే, మామని మళ్ళీ చెప్తాను ఫోన్ కట్ చేసిండు. అంటే గిదే ఏంది? రోజుకొకటి బాంబు వెళ్ళి వెళ్తాను మేము. మాకు ఇద్దరు అయ్యే బిడ్డలు కలిసి నా పాలన తింటారు కదా. అయితే నువ్వు మాట్లాడే సంద దొరికింది నీకు. ఏవుక నన్నే ఊకోయా అంటాను మళ్ళా. నడు, నీకు మానంతగా అనుకున్న బల్బు ఉన్నది. ఇంత బర్రెని అడుగుదామన్నారు ఇద్దరు అవ్వ కొడుకులు. ఈ బర్రెకు సేవ చేద్దామనేది లేదు. ఈ ఇంజన్ అన్న ఎత్తామంటే ఇటు అత్తనే లేడా. నడు. ఓ లేపవేమ్రా? ఏంద్రా ఊరికే ఫోన్లు చేస్తాను? అరే కాదురా, పారా సౌమ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ నాయనతో మాట్లాడదాం. అమ్మా మీటింగ్ పెట్టిలాడేదో మీటింగ్ నడుతుంది కదా ఇద్దరిది. వీడు నా ఇంటికి రాక మానోడు, వీళ్ళకి మీటింగ్ లోడు పోయి. ఎడు మైలా మనిషి అన్నోడు ఈ బర్రెని గడుపుకోడా? బర్రె కూడా మనిషి లెక్క తానం చేస్తే మంచిగా సౌలెత్తుగా మంచిగా నున్నగా ఉంటుంది. వాడిని 10 రోజులు తానం చేయకుండా ఉండమంటే తెలిసేది. అర్రే కావు లోటడు పాలు తాగుడు ఎరికే. పాలు ఎక్కడేదంటే వాళ్ళు అవ్వుకోదు. పొద్దు లోటుడు మాపో లోటుడు ఏమో ఇటో పోయినట్టు వస్తా చల్లకుండా. ఈ బర్రెని నున్నగా గడుపుకుందాం. మరి మా అయ్యకు తిప్పలు అవుతుంది. ఇంత ఆసర అయితే ఏం లేదు. బా చల్లగా ఉన్నది బిడ్డకు. ఇంత ముద్దుకున్నది. ఈ కట్టం ఎన్నటి తప్పుద్దో నాకు ఏం కథో. ఓ ఇంటి వాడని అవుతారంటే ఆ తెలివి కూడా లేదే. నాకు గణమే ఉన్నది అలా. ఇవన్నీ కడగాలంటే నా ఊపిరి వెళ్ళిపోద్ది. హై లేరా అదే హై. లేకపోతే నాకు సౌమ్య దక్కేటట్లేదురా. కరెక్టే, కాకపోతే మాట్లాడితే నాకు నా ప్రాణాలు దక్కాయిరా దరిద్రుడా. గట్ల అనకు మామ, నువ్వేదో ఒకటి చేయరా. ఏంద్రా ఏదోటి చేసేది? లవ్ చేసేదావు నువ్వు, ఏదోటి చేసేదావు నేనా? నీ అరే లేకపోతే నాకు సౌమ్య దక్కేటట్లేదురా. అరే నువ్వు మంచిగా దొరికినావారా, నాకు అర్థమైతే లేదు. మామ ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి మాట్లాడరా. మళ్ళీ అందుకని గుద్దుతున్నా. ఏందుర్రా అప్పటి నుంచి ఒకటే ముచ్చట పెడతా, లే ముచ్చటరా. అదే బాబు నేను చెప్పలేదా? ఏంది చెప్పినావా? నాకేం చెప్పినావురా? అదే బాబు నేను చెప్పలేదా నీకు ఇక శంకరన్న వాళ్ళ బిడ్డ సౌమ్యం లవ్ చేస్తానని? బోధినేటప్పుడు అదే మాట్లాడదామని. మన ముగ్గురం మాట్లాడదాం. మాట్లాడదాం బాబు. నువ్వు రా మాట్లాడదాం. వాళ్ళు సిగ్గులు శరాలు లేవురా. మానాలు ఇచ్చేది చంపుకున్నారా మొత్తం. మాట్లాడదాం అంటాను. మొన్ననే కదరా 10 రోజుల కింద వీనికి మాట్లాడదాం తీసుకపోయినావు. మళ్ళీ ఇప్పుడు నీకు మాట్లాడదాం అంటానేవురా? నీకేం పెట్టింది నన్ను కొడతాను? నీ కొట్టాలనా నేను చీరాలనా? ఏంటనే వాళ్ళని కొడతాను? ఏంది కొట్టాలనా చంపాలనా? చూసినావా శంకర్ ఇంటికి పోయి ఆయన బిడ్డను మాట్లాడేద్దాం పా అంటాను. అవునా? ఎందుకు ఎవరు చేసుకుంటారట? మన బంగారు దొరకు. అబ్బా మంచి పని చేసినవరా. మంచి పని చేసినవరా. మొన్న 15 రోజుల కిందనో వీనికి మాట్లాడదామని తీసుకొని పోయిండు. ఆడ నేను వీనికని మాట్లాడింది. ఇవాళ పోయి మళ్ళీ మన కొడుకు ఏం ముఖం పెట్టుకొని అడగాల నేను? ఏవుక నీకేమెరకనయ్యా? ఏమైనా వాని మీద పడేడతావు. ఎప్పుడు కొట్టుడు తప్ప నీకేం తెలియదు. ఓ ఇంట్లో నీకు చేద్దామన్న ఆలోచన అస్సలే రాలేందయ్యా నీకు. నాకు అంతే కదా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నేను రాను రాపో. నువ్వు రాకపోతే మంచిగా చెప్తున్నా. ఏం చేస్తారా? ఏం చేస్తాం? గుంజుకొని పోతాం. రాపో. ఎట్లా రావాలరా? నేను ఏం మగం పట్టుకొని రావాలరా? ఇగో గిటిను ఇప్పుడు నేను లవ్ ఎత్తలేను, అర్థమైందా? వీళ్ళు లవ్ ఎత్తాడు. నిజంగానేనా? నిజమే. మరి నిజంగా అట్లా అయినప్పుడు అక్కడ నీకు మన సంబంధం ఎందుకు మాట్లాడినట్రా? అదంతా నీకు దారిలో చెప్తాను పా. ఇగో అని చేసుకుని రాపో. ఇప్పుడే పోయేద్దాం. నువ్వు నడులే. ఇంత జాం మీ అయ్యా నేనే వేసరైతే నువ్వు ఇంత మంచిగా నాకు ఇల్లు మొత్తం. అరే నువ్వు ముందుగా చెప్తే అయిపో కదరా. మరి చెప్తారా అన్ని?
ఊరికే వాడి దెబ్బలు పడబట్టే నన్ను కొట్టిండు, నీ కొడుకు నేను కొట్టలే. మీరు అనిపోదు కానీ మరి పారాయ్యా ఎట్లా అయ్యేది అట్లా అయింది పాలు. ఏందో ఏందో నాకైతే భయం అవుతుందిరా. అసలు ఆడికి పోయి ఏం మాట్లాడాలరా? ఏదో మాట్లాడదాంపా. నీ పెళ్లి చూపులప్పుడు నేనే వచ్చి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ వీరికి నేనే వచ్చి మాట్లాడాలి. ఆడ ఏమైందో ఏం కథోరా? ఏ ఊక ఎట్లా అట్లయితుంది పా. ఏమో ఊకనే భయపడతావు. ఏమో మీ ఇష్టం. కోపం ఎంతో భయం అంత ఉంటుంది నీకు. నడపరాదురా, ముందట నడపరాదురా జర. అడు శంకరి, ఓ శంకరి ఉన్నావే? ఇంటి ఏం చేస్తాను? ఏంది చెప్పలేదా పూజ? ఏంటిది? అగో ఏంటిదంటే చెప్పలేదా నీకు అంతా? నీ కొడుకు చెప్పిండే చెప్పే తీసుకొస్తాడు. ఏమని చెప్పిండు? ఏందిరా కొత్త ముచ్చట నువ్వు చెప్పలేదా? ఏంటిది చెప్పేది? ఏంటిది ఇగో ఏం చెప్పింది నీకు? వీడేం చెప్పిన? ఏం చెప్పినవరా? నేనేం చెప్పినా? వీడందుకు బయటపడితే అన్ని ఫస్ట్ ఏందిరా కాపులగానే ఏమంటారే? అసలు ముచ్చట కాడికి అర్థం రాదు. ఊకి ఎగిరపోయాడేనా పిల్లగాడు? నువ్వు చెప్పు. అరే గత గడం కాబట్టి నా కొడుకును నీ బిడ్డ ప్రేమించుకున్నారట. ఇక ఇంకేంది, మా పిల్లవాడు మీ బిడ్డ ప్రేమించుకున్నారట. సంబంధం కలుపుకుందామని వచ్చినాం. మంచిగా చెడవు మనం పెద్దోళ్ళు ఉండి ఇద్దరు పెళ్లి చేసినాం అనుకో, చల్లగా మన కళ్ళ ముందు బతుకుతారు, ఒక్క ఊళ్ళు ఉంటారు. రత్నాకరు, నువ్వు ఊళ్ళోనే కాబట్టి నిన్ను వట్టిగా ఏమనుకుంటా బయలుపెడతాను. నాకుండేది ఎంతమంది పిల్లలు? ఎంతమంది అంటే నాకేమరకు ఒక్కతే బిడ్డ. మళ్ళీ నాకేమెరకంటావు? ఒక్కతే బిడ్డే అంతే కదా? నీకు ఒక బిడ్డ, నాకు ఒక కొడుకు. నా బిడ్డను ఎంతమందికి ఇవ్వాలి నేను? నా కొడుకు ఒక్కనికే, దీనికే. నువ్వు 15 రోజుల కింద మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావా? ఏం మాట్లాడినావు? అరే అది నాకు ఎరికేనా? నేను మాట్లాడింది ఎందుకు ఎరికేనా? వీడు నా కొడుకు సోబతికి వచ్చి నా కొడుకును ఖరాబు చేస్తాడు. వీడు ఇంచోడు అయితే నా కొడుకు మంచోడు అవుతాడు అనుకుని వచ్చినప్పుడు నాకు ఇలా పొద్దుగాల చెప్పిల్లు ముచ్చటంతా. ఏం మాట్లాడుతున్నావు రత్నాకర్? నువ్వు ఆడపిల్ల తల్లిదండ్రుల ఆవేదనకి తెలుసా? నువ్వే చెప్పు. బిడ్డను ఎవరికి ఇవ్వాలి? అరే ఎవరికి ఇవ్వాలంటే మా కొడుకు దొరుకున్నట్టున్నాడు చూడు. నా కొడుకు ఏం తక్కువ ఉన్నది చూడు. ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? నమస్తే. నమస్తే అయ్యా. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే మామా. ఏంది వీళ్ళంతా? పెళ్లి చూపులకు వచ్చినట్టునే. నాకు తెలియకుండా నాకు పెళ్లి చూపులు చూస్తానమ్మా. ఏవో మంచిగా అయితే నువ్వు సౌమ్యం చేసుకోవడానికి వచ్చిరట. ఏంటిది? సౌమ్య కాడ పెళ్లి చూపులు. ఇంకా పైసలు ఏ పెళ్లి చూపులు? మొన్ననే కాదు మామ పెళ్లి చూపులు చేసింది. మళ్ళీ ఎందుకు ఎత్తాను? పైసలు ఎక్కువ అయింది కదా? గవాన్ ఎందుకు కొడతానమ్మా? కొట్టుడా కోచి పారాలి మన సీరి పారాలి ఏడు కాడికి అంత చేసింది వీడినట. ఏమైంది మామ? అర్థమయ్యేటట్టు చెప్పించారా? నీకేం అర్థం కాదు, చిన్న పనులు లెక్క నువ్వు. అదే రోజుల కింద మీరు మట్టుకొచ్చినావా? మట్టుకొచ్చినా. సౌమ్యను ప్రేమిస్తున్నాడు మామ చెప్పినావా? నేనే చెప్పినా. అవునా కాదా? అవును. ఇప్పుడు అన్నది కూడా ప్రేమిస్తానట. అడిగింది కన్నా ఆయనతో ఏం చేస్తానట? నువ్వు గమ్మతున్నావు. ఏం మాట్లాడుతున్నా? నాకు రంగు కొడతాను ఈ పోడుగాను. ఏమైనా తెలుస్తుందా నీకు? అందరికి అట్లే తయారయ్యాను. అర్థమయ్యేటట్టు చెప్పమా. నీ దండం పెడతా. ఎవరిని ప్రేమిస్తాను నువ్వు? అనంత్ గాడట సౌమ్య ప్రేమిస్తానట. గట్లు చెప్పకుండా మతి పోయినట్టు గట్లు చెప్తానేందే? నిజమా సౌమ్య? అరే నిజమా? నిజమే అన్నా. అరే ఏంద్రా వీళ్ళు అనేది? నిజమేనా? నిజమే అన్న. ఎన్నిసార్లు చెప్పాలా నిజమా నిజం అనుకుంటా. అబ్బా ఏమ్రా నాకు చెప్తాను. ఇన్ని రోజులు ఏం చేసినావు చెప్పకుండా? మరి అంటే అన్న నాకు చెప్పనీకి భయమైందన్నా. ఆడెట్లైనా మీ తమ్ముడే అని వాడినైతే ఏమన్నా అన్నట్లు చెప్పినా అన్న. లెక్క కనిపిస్తా నారు నిన్నేమన్నా నీకు? అవురా నువ్వు నన్ను మోసం చేస్తావారా? నేనెందుకు మోసం చేసిన? వాడు అరే వాడాను నువ్వంటే వాడాను. అరే ప్రేమిస్తానని చెప్పే ధైర్యం లేని ఎట్లా ప్రేమిస్తారా? నువ్వు ముసలోని కాదు, పడుసోని కాదు. ఏమో తొందరపాటు ఉన్నదే నీకు? పిల్లల జీవితం ఖరాబ్ అవుతుందనే జాసే లేదు. నాకు బిడ్డ ఉండదు మరి నా బిడ్డ జీవితం ఆగమవుతుందని లేదు కానీ ఊకలు పెడతానేమేందన్నా? ఏం చేసుకుంటా? నీ బిడ్డను కూరనుకొని తినేదా? ఇక బాబాయ్ ఒక్కటి చెప్తా, నేను దండం పెడతా. నా కొడుకు సౌమ్యని ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పుణ్యం మూట కట్టుకొని నీకు పుణ్యం ఉంటుంది జర నీకు దండం పెడతా. అయ్యో
ఈ ప్రేమ అంటే నేను వట్టిగా కరిగిపోతా ఇక. ఇగో మా ఇదంతా కాదు ఇక. సౌమ్య వాడిని ప్రేమించిందట, వాడు సౌమ్యని ప్రేమిస్తాడట. ఇక ఆ ప్రేమను మనం జడగొడితే మనకు పాపం కలుగుతుంది. సౌమ్యని మనకి ఇచ్చి పెళ్లి చేయి. కాదే నువ్వు ఎట్లా అంటావే మాట? వాడు ఏం పని చేస్తాడు నా బిడ్డని ఇవ్వాలి మనకి? నేను ఏం పని చేస్తారా? నా కొడుకు అస్సలే పని చేయడు. నేను చేయ, నా కొడుకు చేయడు. ఇగో ఈయనున్నాడు, మాకంతా చేసి పెడతాడు పని అన్ని. నా కోడలు వచ్చినా కూడా కూర్చుంటే బతుకుతాం మేము. చూస్తాను ఇంత దర్జా ఒప్పుకుంటా వాడు ఏం పని చేయడని. అవకాశం ఉంటుంది ఇంటికట్లా బిడ్డలు ఇస్తానట, రేపు భవిష్యత్తులో మంచిగా బతుకుతాడట. ఆదలుడు నీకు ఇచ్చి చేస్తా అంటే ఆ రోజు వాడిని తీసుకొచ్చి వానికి ఇచ్చి చేయమంటివి. అరవింద్ గారు వాడు ప్రేమించుకోడు మామ, అరవింద్కు సౌమ్యకి ఇచ్చి పెళ్లి చేయమంటివి. ఇప్పుడు వాడు కాదు మళ్ళీ వీనికి ఇచ్చి చేయమని పడుతుంది. అసలు ఏందా నీకు నా బిడ్డ మీద ప్రేమ లేదా? అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? అందుకే నా పోరు విడిచిపెట్టిపోయింది నేను. నీకేం తెలుసు మామ ప్రేమ గురించి? ప్రేమ విఫలమైన తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నువ్వు ఎప్పుడైనా అర్థం మరి ప్రేమించినవా? ప్రేమ ఫెయిల్ అయితే రోడ్ల మీద తాగి రోడ్ల మీద వంటం మావా. నువ్వు తీసుకొచ్చిన రోజులు లేవా నన్ను? రేపు పేపర్లా ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారని పేపర్లో పడితే ఏం చేస్తావు మామా? అది నీ బిడ్డ నీ అల్లుడు అయితే ఏం చేస్తావు? ఏం చేసుకోకే తల్లి. కాదే స్వాగతు, నువ్వు చెప్పినావు కాబట్టి విని ఒప్పుకుంటున్నా. ప్రేమైన గౌరవం ఉన్నది కూడా, అందుకే వాళ్ళిద్దరు పిల్లేసిన ఒప్పుకుంటున్నా. కానీ వాడు ఏం ప్రయోజకుడు అయినా నా బిడ్డని ఇవ్వాలి. వాడు ప్రయోజకుడు అయితేనే ఇస్తాను నా బిడ్డను. అంతవరదాకా నీ వానికియా, వీనికియా, నీకియా, ఏమనికియా. మాట మంచిగా ఉన్నది. అంతా చేసి కూర్చొని పెట్టుకో, నన్ను మొత్తం నన్ను ఎత్తే పెట్టు. ముచ్చట్ను మర్చిపో. నా కొడుకుని తీర్చిదిద్దుకునే బాధ్యత మా ఇద్దరిది. నా కొడుకును జిల్లా కలెక్టర్ చేస్తాను, ఆయనకి ఏం తెలుసు? 12 పాస్ కావాలి కొడుకు, జిల్లా కలెక్టర్ చేస్తావా? కలెక్టర్ ఊకో, ఎందుకు అంతగానో బీపీ పెంచుకుంటానవయ్యా? ఆ పొలగాడు చూస్తే ముద్దుగున్నాడు, మన బుజ్జుకున్న ఆయనకు మంచిగా కలుతుంది. ఇటు జోడు ఆయనకి ఇచ్చి చేద్దాం. వీడిని చూస్తే అప్పుడు నాకు బువ్వే తినబుద్ధి కాకపోయేది. వీడిని నచ్చలే, వీనికి అద్దు, ఆయనకి ఇచ్చి చేద్దాం. అన్న చేయడుకుంది రాళ్ళు ఒక బుక్క తినిపోదురు. అబ్బా మా చెల్లి ఎంత మంచిది. కానీ చెల్లి తినద్దురా, గతికితే అతకదంటారు కాదు వెనకటోళ్ళు. ఇగో ఎంగేజ్మెంట్లో చేయగలుగుతాం తీరా. ఇప్పుడు అయితే ఇప్పటి వరకు చాలు శంకరి. ఇక ఇయ్యం ఖాయమైనట్టు నువ్వేం రంది పెట్టుకోకు. పిల్లగాళ్ళు మంచిగా మన కళ్ళ ముందర మంచిగా బతుకుతారు. ఎంగేజ్మెంట్ అయ్యో వాడు ప్రయోజకుడు అయ్యిండు. నా బిడ్డ అయితే ఒప్పుకున్నా ఎంగేజ్మెంట్ కడిగినావా నువ్వు? ఎంగేజ్మెంట్ వరకొడకప్ప, వాడిని ఎట్లా ప్రయోజకం చేస్తానో చూడు. నువ్వు గట్టినే ఉండు. వాళ్ళు పోతే పోయేళ్ళు కానీ వాళ్ళకి నువ్వు ఏ ఊక వాళ్ళు పోతే పోయేళ్ళు కానీ అయ్యా నువ్వు ఇక్కడ బోధిన పోదురా. వీళ్ళకి ఎట్లా భోజనం అవుతుందో చిందుడా మావా అంటాడు. అసలు వీళ్ళకి ఎవరికి ఏం అర్థమైతలేదా? నాకు అర్థమైతలేదా? అయ్యో దేవుడా. వీడు పొద్దు నుంచి ఫోన్ వేయలేదు అసలు. హలో చెప్పే, ఎక్కడున్నావురా? బయట చెప్పు. తిన్నావా? తిన్నాను. తిన్నావా? కాదు, పొద్దు నుంచి ఫోన్ చేయబుద్ది కాలే నీకు? పని ఉండే. ఏం పను? సరేగా నేను ఇంకో విషయం చెప్పాలి. చెప్పు. అది నిన్న సౌమ్య వాళ్ళ ఇంటికి పోయినాం. అనంత గారి విషయం మాట్లాడి. అవునా? ఏమైంది మరి? ఏమన్నాడు అంకుల్? ఏమంటాడే, నీకు అన్ని కావాలి గుచ్చి గుచ్చి. సరేగా తిని మళ్ళీ అవుతా. వేస్ట్ కాదు, ఫోన్ కట్ చేసిండు. అనవసరంగా చేసిన వీనికి ఫోన్. హలో హలో, ఎక్కడున్నావే? ఇంట్లోనే. బయటికి పోదామా? సరే సరే, నేను వస్తాను. ఏమైంది డల్గా ఉన్నావు? రమ్మని సైలెంట్గా ఉన్నావు. ఏమోనే, మనసు ఏం బాగాలేదంట. ఎందుకు, ఏమైంది? సరే అది వదిలే గాని, ఇంతకీ నిన్న అనంత వచ్చినట్ట కదా అంకుల్తో మాట్లాడడానికి? వచ్చిండు. ఏమైంది మరి? ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఫిట్టింగ్ పెట్టిండు మా నాన్న. ఏంటి? ఏం ఫిట్టింగ్ పెట్టిండే? సెటిల్ అయితేనే పెళ్లి చేస్తా, లేదంటే పెళ్లి లేదు, ఏం లేదన్నాడు. వీడు సెటిల్ అయ్యేది ఎప్పుడు
మా పెళ్ళి అయ్యేది ఇప్పుడు. అయ్యో దేవుడా, గొడవైందా ఏమన్నా? అయింది. రాత్రి నా అన్నం కూడా తినలేడు. అంత ఇంట్లో ఏం మంచి అనిపిస్తలేదు. అందుకే మూడ్ ఆఫ్ ఉన్నవా? మా అన్నకి ఫోన్ చెప్తాను. హలో అన్న, ఇట్లా బయటకు వచ్చిన బస్ స్టాండ్ కాడికా? సరే సరే, నా దగ్గరనే ఉంది సౌమ్య. సరే. మా అన్న ఏంది కింద తీసుకుని రమ్మన్నాడు బస్ స్టాండ్ కాడికి. ఎందుకు? ఏమో, పోదాంపా, మళ్ళీ ఒడతాడు కాంతిరాడు. అరే ఎట్లారా, మా మామ ఎట్లయినా సెటిల్ అవుతా కానీ పిల్లని అంటాడు. సెటిల్ గా మరి నాకేం చెప్తాను? మనం ఏదో కూడా వేసి ఎట్లయినా సెటిల్ కావాలి మామ. ఏం చేద్దామంటావు? బిజినెస్ చేద్దామా? బిజినెస్ జేబులు ఎంత ఉన్నాయిరా? ఎంతున్నాయి? తిప్పి పెడితే 10 రూపాయలు ఉండవచ్చు. దానికి నువ్వు బిజినెస్ చేస్తావు. మరి ఏం చేద్దామంటావు? నువ్వనే చెప్పరా. అరే ఇవన్నీ లవ్ చేసి ముందు ఉండాలి రా. లవ్ ఎట్లా చేసినావు రా? నాకు అర్థం కాదు. నీకెందుకు లవ్ నాకు అర్థం అవుతలేదు. ఇంటర్ఫెయిల్ నా కొడక. సరే ఏం టెన్షన్ అడుగు, నేను డైరెక్టర్ అయ్యి నేను హీరో చేస్తా. సరేనా? నువ్వు సెటిల్ అవుతావు. ఇక నీ ముఖానికి ఇప్పటివరకు ఒక స్టోరీ రాసింది లేదు, ఒక చిన్న ఫోన్తో కూడా వీడియో తీసింది లేదు. నీ ముఖం నువ్వు డైరెక్ట్ అవుతావారా? కలడం ఇస్తావారా? కంఠం కొరుకుతా ఏమనుకుంటాను. తీసింది లేదు చేసింది లేదని డైరెక్టర్ అవుతారు డైరెక్ట్. కానీ నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ రా. ఎట్లయినా సరే రాజకీయాల్లో పోవాలి. ఊరికి ఏదో ఒక మంచి చేయాలని ఎప్పటి నుంచి ఉంది మామ నాకు. నేనే కానీ ఎంపీటీసీఓ, ఈ సర్పంచో, ఎమ్మెల్యేనో అయినా అనుకో, మొత్తం రూపురేఖలు చేంజ్ చేసేస్తా. నువ్వు అరే నీ ముఖం చూస్తే కూడా నోటెత్తారా? నువ్వు వార్డు మెంబరానికి వెళ్తావారా? నీ బతుకు వీడాట ఎంపీటీసీ అవుతాడా? నీ ముఖానికి నువ్వు డైరెక్టర్ అవుతుంది. నా ఫ్రెండ్ అని చెప్పడానికి మరి ఏం చేస్తాను? ఏంటిదన్నా? అరే ఏంటిదన్నా? పిచ్చిలేసిందా? ఏంటిదన్నా పిచ్చిలేసిందా? మొన్న వచ్చినావు, నీ సంగతి మొత్తం తెలుసు నాకు. అసలు చెప్పు, ఏంది నా బిడ్డేదిరా? నీ బిడ్డేమో నాకేం తెలిసిన మొగడా. నువ్వు గమ్మతున్నావు. అంత చేసేది నువ్వేరా? నీ సంగతి తెలుసు నాకు. తోలు తీస్తావని చెప్పావు నువ్వు. నేనేం చేసినా? మళ్ళీ ఏం చేసినా అనకురా. నీ ఇన్ని రోజులు నీకోసం ఏదంటే చేసినా, నువ్వు నా తమ్ముని అని ఇంత మోసం చేస్తావని అనుకోలే. పిచ్చి నేను లేపుతానా? నువ్వు లేపుతానా? నాకు మండితే రేయ్ చెప్పురా, ఏం నాటకాలు చేస్తానవా? ఏడున్నారా సౌమ్య? సౌమ్య ఏడుందన్నా? మళ్ళీ ఏంద్రా ఏడుందంటున్నావారా? నీ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నది. మొత్తం చెప్పినాడు కిట్కాడు. కిట్టిగాడు ఎక్కడిది? నీకోసం సర్పంచ్ చేసిన చెప్పినా కదా. మళ్ళా మీరే దాచిపెట్టి మా మీద ఎత్తాలి కాన్న. మళ్ళీ ఏంద్రా నీ నాటకాలు? నాకు అర్థం కాదు. నీ గాండం పాడియా. చెప్పురా చెప్పురా. ఫోన్ వస్తాను ఏదో ఫోన్ చెప్తాను. లౌడ్ స్పీకర్ పెట్టు. లౌడ్ స్పీకర్ పెట్టు. దేనికి? నువ్వు పెట్టురా. అరే పెట్టురా. నా అల్లుడు మీ సేల్ ఆపుతారా నువ్వు? హలో అన్నా, అరే మీ శంకర్రావు బిడ్డను ఎత్తుకొచ్చిండ్రా రా, పెళ్లి చేసుకుందా? పెళ్లి సాయంత్రం భరత్, నువ్వేం టెన్షన్ పడతా. ఫోన్ నేను ఎందుకు చేసుకుంటా? మొత్తం తీయాలి. నేను చేసుకుంటాను. లేదు నడు నా దగ్గర వా, ఫస్ట్ నా దగ్గర వా. మరి ఎక్కడ బా? నడు నడు ఎక్కడ నాట? అరిగేడు బా. నడు బండి ఎక్కు. నడు ఎక్కు ఎక్కు ఎక్కు. నువ్వు తోలడు, నువ్వు తోలడు. నేను చెప్పలే. తీసుకోరా అన్నా, నేను చెప్పలే. నీకు దండం పెడతా. ఎక్కురా. ఏం చేయాలి అయితే నేను? నీ మీద ఒట్టు. రే ఆడికి పోయినాక నడు. నువ్వు దా, నువ్వు దా.